బీసీ వాళ్ళు మీ దాంట్లో కలుపుకోకండి, మీరు క్రిస్టియన్స్ ప్లస్ కోసం సపరేట్ ఛానల్ పెట్టండి. ఓరి వెధవ విష్ణుప్రసాదు, బీసీలలో కూడా క్రిస్టియన్స్ ఉన్నారా వెధవ? నేను మొన్న తీసుకొచ్చిన బీసీ బిడ్డే ముస్లింలకు మారినరా వెధవ. ఇప్పుడు వాళ్ళ కాళ్ళు మొక్తావారా వెధవ? పోయి క్రిస్టియన్స్ అంటే సపరేట్గా అక్కంచెలు ఊడిపోలేదురా వెధవ. క్రిస్టియన్స్ అంటే కూడా బీసీ క్రిస్టియన్స్ ఉంటారు, ఎస్సీ క్రిస్టియన్స్ ఉంటారు, ఎస్టీ క్రిస్టియన్స్ ఉంటారు, బ్రాహ్మణ క్రిస్టియన్స్ ఉంటారు, కమ్మ క్రిస్టియన్స్ ఉంటారు. అంటే ఈ విధవాగాడు ఎట్లా ఆలోచిస్తానంటే నాకు తెలిసి మాలమాదిగలు ఓన్లీ క్రిస్టియన్స్ అనుకుంటాండి ఈ విధవ. వీడు బీసీ, ఇట్లాంటి బీసీలే ప్రమాదమే. ఇప్పుడు వీడు ఎస్సీలను బీసీలను విడదీసే ప్రయత్నం. ఇప్పుడు గా మన షర్మిల భర్త ఉన్నాడు, ఎవర్రా ఆయనే? బ్రాహ్మణుడు. కల్వరి సతీష్ బ్రదర్ ఉన్నాడు, ఆయన ఎవరు? కమ్మ. ఇంకో ప్రవీణ్ బ్రదర్ ఉంటాడు, చనిపోయిన కాదు, ఇటు కరీంనగర్ సార్ ఉంటాడు ప్రవీణ్ బ్రదర్, ఆయన ఎవరు? మున్నూరు కాపు. మరి వీళ్ళు అంతేవాళ్ళరా? ఎస్సీలా? చెప్పనుకొని కొడతా గాడులారా, దళితులను ఎవడన్నా కించపరిస్తే నా కొడుకులారా తాట తీస్తా బోషిడికే కాలారా. మీరు ఎవరి కాళ్ళైనా మొక్కొచ్చు, ఇలాంటి వాళ్ళనే అంటున్నాను నేను. ఓన్లీ గీ విష్ణుప్రసాద్ గాని వాళ్ళని అంటున్నా. కొడుకులారా మీకు మాలమాదిగలు ఎట్లా కనబడుతున్నారా? మీకు క్రిస్టియన్స్ సపరేట్ ఛానల్ పెట్టుకోవాలరా? మళ్ళా కొడుక చెప్పు అనుకొని చంపుతా కనబడితే. ఇది విద్వేషం కాదురా? ఇది క్రిస్టియన్లని, హిందువులను, ముస్లింలను విడదీసి మాట్లాడే విధానం కాదురా ఇది. గాడిది కొడుక నీ మైండ్లో పెండ పెట్టుకొని నువ్వు దీన్ని సమాజం మీద రుద్దుతూ ఇదే నువ్వు మాట్లాడేది. జీ చారి